తుఫాన్ ప్రభావంతో చేతికి అందివచ్చిన పంట నీట మునగడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ కారణంగా మచిలీపట్నం నియోజకవర్గం గుండుపాలెం, చిన్నపురం తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించి పంట పొలాలను పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతాంగం కళ్లల్లో నీళ్లు కనబడుతున్నాయని అన్నారు. ఎంతగానో కష్టపడి పండించిన పంటకు ఫలితం వస్తుందనే సమయానికి తుఫాను వలన భారీ నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2 రోజులుగా తుఫాను కారణంగా మచిలీపట్నం నియోజకవర్గం అలాగే జిల్లాల్లో కూడా చాలా రైతులకి చాలా నష్టం జరిగింది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీనికి జీపీఆర్ఎస్ అని, ఆ జీపీఆర్ఎస్ అయితేనే కానీ ట్రక్ షీట్ రాదని, ట్రక్ షీట్ వచ్చిన తర్వాత అప్పుడు లారీకి ఏ మిల్లుకి వెళ్తుందో అప్పుడు తెలియనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. ఇలాంటి కండిషన్లన్నీ పెట్టి రైతుని నట్టేట ఉంచేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈ కండిషన్లు లేకపోతే ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరు ఏ మిల్లుకి కావాలంటే ఆ మిల్లుకి తోలుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజున రైతుకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు 45 నుంచి 50 వేల రూపాయలు ప్రతి రైతు కూడా ఎకరానికి ఖర్చు పెట్టాడు. ఈ రోజున అంతా ఖర్చు పెట్టి ఈ రోజున మనం ధాన్యం పట్టుకోవాలన్న అంత నష్టపోయేటటువంటి పరిస్థితి ఇది ఎప్పుడు తగ్గుతో కూడా కలిగేటువంటి పరిస్థితి. ఈ రోజున కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఇది బందర మండలం, చిన్నాపురం, గుండుపాలెం, సింహాచలం, గొల్లపాలెం ఈ గ్రామాలన్నీ కూడా పర్యటించడం జరిగింది. ఇవన్నీ కూడా చేలు పడిపోయి ఉన్నాయి, కొన్ని రాసుల మీద ఉన్నాయి, కొన్ని పొలాల మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా నష్టం. అలాగే కొంతమంది మినుములు కూడా చల్లేసి కోతలు కోసేటువంటి పరిస్థితి ఉంది. ఆ మినుము కూడా నష్టమే. ఇటు వరి నష్టం, ధాన్యం నష్టం అని అంటే ఇటు మినుము కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. రైతు వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించి ఈ రైతుకి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి నన్ను ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలులకి ఈ రోజున అన్నదాతని నట్టేట ముంచడం జరిగింది. దాదాపుగా మురికిపోతలకు సిద్ధమవుతున్న రైతులు చిన్నాపురం చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా తలపరువై వాలిపోయి నీటిలో నానిపోతున్నారు. అదేవిధంగా కొంతమంది హార్వెస్టర్లతో ధాన్యాన్ని కటింగ్ చేసి ఉన్న రైతులు కూడా మిల్లర్స్ శాతాన్ని సాగు కొనుక్కోవడం మూలంగా అవన్నీ కూడా కళ్ళల్లో ఉండిపోయి ఈ రోజున నానిపోతా ఉన్నాయి. ఈ యొక్క గుడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం రైతుల్ని నట్టేసిన ముంచేస్తూ ఉంది. ఎందుకనంటే గత 4 రోజులుగా తుఫాను వస్తుంది, రైతులని అప్రమత్తంగా ఉండండి, గోనె సంచులు ఇవ్వండి, ధాన్యం కొనండి అని చెప్తా ఏ ఒక్క రైతు దగ్గర కూడా ధాన్యం తీసుకోకపోగా తేమ శాతాన్ని సాగుగా చూపించి ఈరోజు రైతుల్ని నట్టేట ముంచింది. ఇవన్నీ కూడా రైతుల్ని పలకరించడానికి, రైతుల యొక్క బాధని దగ్గరగా చూడాలని వానను సైతం లెక్క చేయకుండా కొల్లు రవీంద్ర గారు ఈ రోజున చిన్నాపురం, గుండుపాలెం, గొల్లపాలెం, సింహాచలం ఈ గ్రామాలన్నింటినీ కూడా రైతుల కోసం రావడం జరిగింది. ఈ రోజున పొలాలన్నింటినీ కూడా కొల్లు రవీంద్ర గారు పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.